మీరు ఇప్పుడు ఎన్నికల అఫిడవిట్ అన్నప్పుడు తనకు ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా దాంట్లో కూలంకషంగా ప్రచురించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆవిడ జరిగిన విషయాలన్నీ దాంట్లో పొందుపరిచింది. అది ఇవాళ మెయిన్ వార్త అయింది. తర్వాత ఆవిడ తన ప్రసంగాల్లో కూడా ఆ విషయాన్ని ప్రస్తావించారు. కుటుంబంలో ఒక ఆడపిల్ల ఉన్నప్పుడు అన్నదమ్ములు ఎంతమంది ఉన్నా కానీ ఆడపిల్లకి ప్రయారిటీ ఇచ్చి ఆస్తులను ఇచ్చిన తర్వాత ఉంటేనే వాళ్ళు తీసుకుంటారో అది మన సాంప్రదాయం. లేకపోయినా కానీ ఏదో రకంగా ఆడపడుచుకి అన్ని రకాలుగా చూడాల్సినటువంటి బాధ్యత మన తెలుగు సాంప్రదాయంలో ఉంది. అది అందరికీ తెలుసు. హక్కు ఉందా లేదా అనేది వేరే విషయం. హక్కు ఉన్నా లేకపోయినా ఆడపిల్లకి ఇవ్వటం అనేది మన సాంప్రదాయం. ఆ సాంప్రదాయాలన్నీ తుంగలో తొక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య కలిసి రాజశేఖర రెడ్డి గారి అధికారాన్ని అడ్డం పెట్టుకున్న 5 సంవత్సరాలు, తర్వాత తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల్లో అతను సంపాదించిందే కానీ అంతకుముందు అతనేమి వరి కోత కోయలేదు, నాగలితం లేదు, ఎక్కడ పని చేయలేదు, ఏ వ్యాపారం కూడా చేయలేదు. వ్యాపారవేత్త కానే కాదు. వారు భజన పనులు చెప్తూ ఉంటారు వ్యాపారం చేశాడని. ఏ వ్యాపారం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఎక్కడా వ్యాపారం చేయలే. అందువల్ల షర్మిల అడగడంలో తప్పే ఉందండి. రాజశేఖర రెడ్డి మరి షర్మిలకి కూడా తండ్రే కదా. నీ కోసం నీవు జైల్లో ఉన్నప్పుడు నీ పార్టీని బ్రతికించడం కోసం మరి అన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి నీ పార్టీని లైవ్ లో ఉంచింది షర్మిలే కదా. మరి అలాంటి సోదరికి అన్యాయం చేయాలని చెప్పి మరి కాంక్ష అతనికి ఎందుకు కలిగిందో మరి భార్య భర్తలు పుట్టరో మరి అతను మా యొక్క ఉద్దేశం మనకైతే అర్థం కాదు. కానీ ఆడపిల్లకి ఆస్తిలో వాటా ఇవ్వటం అనేది అది చట్టం ఏం చెప్తున్నా అది వేరే విషయం. ఎన్టీఆర్ వచ్చిన తర్వాత సమాన హక్కులు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ టెక్నికల్ పాయింట్ ఏంటంటే షర్మిలకి చట్టపరంగా ఆస్తిలో హక్కు లేదు అక్కడ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి పేరు ఆస్తి లేదు కాబట్టి షర్మిలకు హక్కు లేదు చట్టం నాకు తెలిసినంత వరకు. అయితే ఇక్కడ ఉమ్మడి కుటుంబం రాజశేఖర రెడ్డి గారి పదవిని అడ్డం పెట్టి ఇతను సంపాదించాడు కాబట్టి మొరాలిటీగా ఆలోచించినప్పుడు ఖచ్చితంగా షర్మిలకి కూడా రూపాయి ఉంటే ₹10 లేదంటే 30 పైసలు తల్లికి కూడా ఇవ్వాలి. కాబట్టి 33 పైసలు జగన్ దగ్గర ఉన్న ఆస్తిలో షర్మిలకి హక్కు ఉందనేది నాకు తెలిసినటువంటి చట్టం. అయితే అతను అది ఇవ్వకుండా ఇది ఇవ్వకుండా ఏమీ ఇవ్వకుండా మొండి చేయి చూపాడు. రాజకీయంగా కూడా ఆవిడకి ఏ విధంగా సహకరించలేదు, ఏ విధంగా ప్రోత్సహించలేదు. రాజకీయంగా వాడుకొని యూజ్ అండ్ త్రోగా వదిలేశాడు. కాబట్టి ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టి ఒక ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం ఫలించదు అని ఆలోచించుకుని ఏదైనా సరే మనం ఒక నేషనల్ పార్టీలో ఉండి పోరాడి కార్యక్రమాలకు రావాలి తప్ప లాభం లేదని చెప్పి ఆ పార్టీని రద్దు చేసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరి పిసిసి ప్రెసిడెంట్ గా ఈ రోజు కడప ఎంపీగా పోటీ చేస్తూ దుమ్ము దులుపుతున్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన, రాయలసీమ మొత్తం ప్రకంపనలు వచ్చేస్తున్నాయి. ఇక రాయలసీమ అయిన తర్వాత ఇటు కోస్తా జిల్లాలకు వస్తుంది. రేపు మాకు 24వ తారీఖున పామర్రు పెడన కూడా ఉంది మాకు కూడా. కాబట్టి షర్మిల రాజకీయం ఎంట్రీ అయిన తర్వాత వైసీపీ పార్టీకి పునాదులు కదిలిపోతున్నాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు ఘోరంగా దెబ్బతినబోతున్నారు. భవిష్యత్ సమీపంలో 25 రోజుల్లోనే వాళ్ళ చరిత్ర మారిపోబోతా ఉంది. అతను మధ్యలో కొంత ఆస్తి ఇస్తానని చెప్పి రాజీ పడి ఇస్తానికి ప్రయత్నం చేసినా తల్లి ద్వారా షర్మిల గారే ఒప్పుకోలేదు. అలా కాదు, నాకు ఖచ్చితమైన వాటా కావాలి, నువ్వేదో ఇదిలిస్తే తీసుకోవడానికి నేను సిద్ధంగా లేదని చెప్పినట్టుగా కూడా మాకు సమాచారం ఉంది. ఖచ్చితంగా ఒక ఆడపిల్లగా ఆమెకు అన్యాయం జరిగింది. అది తెలుగు ప్రజలు అందరూ కూడా ఆలోచిస్తారు. ఖచ్చితంగా మనకు ఉన్నా తినడానికి ఉన్నా లేకపోయినా ఆడపడుచుని జనరల్ గా ఏ మతస్థుడైనా ఏ కులస్తుడైనా వారి వారి స్థాయిలో వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు, అభిమానంగా చూసుకుంటారు. మనకంటే మంచి పొజిషన్ లో మన చెల్లిలో అక్క ఉండాలి, వాళ్ళ పిల్లలు ఉండాలని కోరుకుంటారు. అది మన సాంప్రదాయం. మన సాంప్రదాయానికి విరుద్ధంగా అతను ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా తెలుగు ప్రజల్లో అది చర్చనీయాంశం అయింది. అందుకే మీరు ఈ రోజున అది చర్చగా పెట్టారు. ఖచ్చితంగా 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఆలోచిస్తారు. కానీ జగన్ గారి భజన పనులు అవనివ్వండి అవంతా కూడా తేలిగ్గా కొట్టుపడేస్తారు. షర్మిల గారిని ప్రతిపక్షాల ట్రాప్ లో ఉన్నారని అంటారు. కానీ ఆవిడక్కడ ప్రాణహాని ఉంది, నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతోంది, అలాగే ఏపీ ప్రజలు మీరు నాకు జరుగుతున్నదే కాదు మీకు జరుగుతుంది కూడా ఆలోచించండి అంటున్నారు కదా. ఎంత మేర ఇంపాక్ట్ ఉంటుంది? ఒక సెక్షన్ ఏమంటున్నారు, అప్పు తీసుకుని ఎగ్గొడటానికి ఇట్లా మాట్లాడుతుందని అంటున్నారు. ఇంకొకళ్ళు ఏమో జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఫుల్ లెంత్ గా ఆవిడ ఎక్స్పోజ్ చేస్తుందని ఒకళ్ళు అంటున్నారు. అప్పు చేసి ఎగ్గొడటానికి షర్మిల దగ్గర ఏముంది? అప్పు తీర్చాలంటే తీర్చడానికి శక్తి ఉండాలి కదా. నువ్వు ఆస్తి ఇవ్వకుండా షర్మిలకి ఆస్తి ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఇవ్వలేదు. మీ నాన్నగారు చనిపోయే నాటికి ఏమీ లేదు ఆయన దగ్గర, మొత్తం నీ దగ్గరే ఉంది. అన్ని నీ పేరే పెట్టుకున్నావు, నీ భార్య పేరే పెట్టుకున్నావు. ఎటు నుంచి వచ్చినా మీ ఇద్దరు పేరే పెట్టుకున్నారు ఆస్తులు. చట్టపరంగా ఆవిడ అడిగే హక్కు లేదు. అప్పులు ఎలా వసూలు చేస్తాడు? ఆవిడ దగ్గర ఏమైనా ఉంటే కదా ఈయన వసూలు చేశాడు. ఇచ్చాడు ఈయన ఏమన్నా? వాళ్ళ తండ్రి గారు ఏమైనా ఇచ్చాడా? ఏమి ఇవ్వలేదు కదా. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా డబ్బు చుట్టూ తిప్పుతున్నాడు. మా ప్రజలనేంటి, ఓటర్స్ ఏంటి, ఎవరినన్నా అనుకోండి, అన్ని రంగాల ప్రజలు కూడా డబ్బు చుట్టూ తిరిగేటట్టుగా పథకాలన్నీ కూడా నగదీకరణ చేసి వాటి తిరిగి మళ్ళీ వాళ్ళకే వెళ్లే విధంగా కొత్త సిస్టమ్ తీసుకొచ్చాడు. మీకు వెనిజులా
వెనిజులా కంట్రీ ఏ విధంగా నాశనం అయిందో కూడా విజయ్ చంద్ర గారు మీకు తెలుసు. అవును. ఆయన చెప్తారు, మన ప్రొఫెసర్ గారు చెప్తారు. వెనిజులా ఎలాగే ఉచితాలు ఇచ్చేసి రాళ్లతో కొట్టి అతన్ని చంపేసినటువంటి పరిస్థితి ఆ దేశంలో జరిగింది. ఇక్కడ కూడా అలా చేయాలని అతను ప్రయత్నిస్తున్నాడు. ప్రజలు ఆలోచించాలి. ఇవాళ అల్టిమేట్ గా మనం వెనిజులాను చూసాము, శ్రీలంకను చూసాము, ఎన్నో చూసాము. చూసిన తర్వాత కూడా మనకు బుద్ధి రాకపోతే మనం ఏం చేయలేము. ఎలాంటి వ్యక్తుల్ని మళ్ళా ఎన్నుకోవటం, వాళ్ళకే భజన చేయటం. కానీ ముఖ్యమంత్రి గారు ఏది చేసినా డబ్బు చుట్టూతోనే తిప్పుతారు కదా. ఒక 5-10 అకౌంట్లు వేసేస్తే ప్రజలన్నీ మర్చిపోతారు. ఎన్ని అనవసరం. నేను చెప్పేది అదేనమ్మా. నేను డబ్బులు ఇస్తున్నాను, మీరు ఓట్లేయండి. ఏ ఇంట్లోనైనా మీకు మేలు జరిగితే నాకు మేలు జరగడం అంటే ఏంటి? 1,00,000 రూపాయలు ఇచ్చాడంట. 1,00,000 రూపాయలు ఎవరైనా